నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు నీళ్లు లేకుండా ఎండబెట్టి ఎడారి చేసే కుట్రలు జరుగుతున్నాయట వెనక మరలా. ఇవాళ ఢిల్లీ గడ్డ మీద కృష్ణా గోదావరి నీళ్ల పంచాదులు తెంపుకోనీకి సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టిండ్రు. పేరుకే అయ్యగారు పెత్తనమంతా అమ్మగారిదే అన్నట్టు అది పేరుకే వివాదాల పరిష్కార మీటింగు గాని గోదావరి నీళ్లు మలుపుకపోయి గొంతెండ తట్టి చేసుడు కృష్ణమ్మ పరకాన్ని ఆపి కష్టాలు పెట్టడానికి జరుపుతున్న మీటింగు తీరుగానే కొడుతున్నదట. అగో గంత పెద్ద ముచ్చటెట్లా తెలిసిందంటారా? యువకి అన్న మొత్తం పూసగుచ్చి చెప్తున్నాడు ఈనుండ్రి. ఢిల్లీ వేదికగా తెలంగాణపై మరో కుట్ర జరుగుతుంది. రేపు కేంద్ర సిడబ్ల్యూసి చైర్మన్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల కమిటీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమిటీల సమావేశం జరుగుతున్నాయి. కృష్ణా గోదావరి జలాల్లో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడం కోసమే ఈ కమిటీ అని చెప్పినప్పటికీ ఈ కమిటీలో అసలు రూపం అసలు వ్యూహం ఏంటంటే పోలవరం నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వడం కోసము, గోదావరిలో తెలంగాణ వాటాను కుదించడం కోసము, కృష్ణాలో మనకు న్యాయబద్ధంగా 700 టీఎంసీలు రావాల్సినటువంటి వాటాను తగ్గించడం కోసము ఒక ఢిల్లీ వేదికగా ఒక రచన సాగుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు దీనికి నాయకత్వం వహిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇన్నరా ఎదురుగా వచ్చిన కాలకేయుని కంటే వెనకమరల నుంచి పడిచిన కట్టప్పే మహా డేంజర్ అనేది తెలంగాణ పబ్లిక్ కు తెలియకుండా వెనకమరల పెద్ద పెద్ద కుట్రలు చేస్తున్నారట. మరి తెలంగాణకు అన్యాయం జరిగితే అస్సలే ఊకోను, ఒక్కొక్కలను షీరి చింతగడతా, మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తున్నట్టు అంటారా? ఆ సంగతి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి మీటింగ్ అయిపోయినాక తెలుస్తుంది ఏ పార్టీ ఎలగబెడతారనేది. ఏపీకి నీళ్లు పోకుండా ఎంత మలుపుకొచ్చిండ్రు అనేది తెలుస్తుంది. అందుకే రాష్ట్ర సర్కారు లాలూచి పడి లాబింగ్ కు లొంగి మన నీళ్లను ఒక్క సుక్క ఏపీకి వదిలిపెట్టిన తెలంగాణ జనం అస్సలే ఊకోరు అంటున్నాడు. రేపు గనుక పోలవరం నల్లమల సాగర్ గాని గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగే విధంగా జరిగే ఈ సమావేశంలో తెలంగాణకు నష్టం చేసినా గానీ మీరు ఆ కమిటీ సమావేశం నుంచి బహిష్కరించి బయటికి రావాలి. ఒకవేళ సమావేశం కంటిన్యూ చేసినా వెంటనే మీరు మాట్లాడినటువంటి మినిట్స్ బయట పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఏం డిమాండ్ చేసింది, తెలంగాణ ఏం డిమాండ్ చేసింది, తెలంగాణకు మీరు ఉరగబెట్టేది ఏంటి అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కమిటీని మీకు వెళ్లాల్సిన అవసరం లేదు, పైసా ఆమ్దాని లేదు, ఈ కమిటీ వల్ల తెలంగాణకు నష్టం తప్ప. సో తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కమిటీకి పోవడానికి డిసైడ్ అయ్యిండ్రు, వెళ్ళండి. ఒకవేళ వెళ్ళిన తర్వాత తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నాలు ఏమైనా జరిగితే వెంటనే వెనక్కి రావాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కుళ్ళు కుతంత్రాలు జరగకుండా తెలంగాణ తరపున మీటింగ్ కు పోయిన వాళ్ళు మీరు ఏం మాట్లాడినరో, ఏం కావాలని డిమాండ్ చేసినరో వీడియోలు బయట పెట్టాలి, లేకుంటే బయటకు వచ్చినాక మీడియాకు చెప్పాలి అంటున్నాడు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే యుద్ధానికి పోయినాడు కత్తి డాలు లేకుండా ఉత్త చేతులతో ఊపుకుంటా పోయిండు అన్నట్టు ఈ మీటింగ్ కు పోతున్న తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం డిమాండ్ చేయాలి, ఏ నదిలో ఎంత వాటా మనకు రావాలి అని అడిగే ఎజెండా ఏమి లేకుండానే పోతున్నారట. అటు పక్క ఏపీ నుంచి వచ్చేటోళ్ళు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఒప్పించుకోవాలి, గోదావరిలో తెలంగాణకు 702 టీఎంసీలే అని వాదించాలి, అక్కెర కంటే ఎక్కువ నీళ్లను ఎట్లా మలుపుకపోవాలి అని పలు విధాల పదురుకొని వస్తున్నారట. చూడూరి ఎట్టున్నదో కాంగ్రెస్ సర్కార్ పనితనం. అందుకే అంటారు కావచ్చు మట్టి పనికైనా ఇంటోడే కావాలి అని. తెలంగాణ సోయిల్ వేనోళ్ళు కుర్చీ ఎక్కి కూసుంటే గిట్లనే ఉంటది అని అంటున్నారట సిడబ్ల్యూసి మీటింగ్ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు.